Hi my dear students, welcome to Chemistry SR, your chemistry channel. ఓకే, ఈరోజు మన ఈ వీడియోలో ఏం డిస్కస్ చేయబోతున్నామంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కాంప్లెక్స్ కాంపౌండ్స్కి రిలేటెడ్గా ఐయుపిఎస్సి నామెన్క్లేచర్ అంటే కాంప్లెక్స్ కాంపౌండ్లకి నేమ్ ఇవ్వాలి అంటే కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ఏంటో ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. కాంప్లెక్స్ కాంపౌండ్స్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే K4, Fe, Cn taken 6 times, ఇదొక కాంప్లెక్స్ కాంపౌండ్. అలాగే Cu, NH3 taken 4 times, SO4, ఇది మరొక కాంప్లెక్స్ కాంపౌండ్. ఇలాంటి కాంప్లెక్స్ కాంపౌండ్లకు నేమ్ ఇవ్వాలంటే కొన్ని రూల్స్ ఫాలో కావాలి. ఎలా అంటే అలా నేమ్ ఇచ్చేదానికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ దీని నేమ్ ఏంటంటే పొటాషియం హెక్సాసయనోఫెర్రేట్ 2, దీని నేమ్ టెట్రా అమైన్ కాపర్ 2 సల్ఫేట్. ఎందుకు పొటాషియం అన్నాం, హెక్సాసైనో అన్నాం, ఫెర్రేట్ అన్నాం, ఐరన్ అనట్లేదు, కానీ ఇక్కడ కాపర్ అన్నాం, క్యూపరేట్ అనట్లేదు. ఈ టర్మినాలజీలో కొంచెం క్లారిటీ తీసుకోవాలి. సో అప్పుడు మనకు నేమింగ్ ఎలా రాయాలనో తెలుస్తుంది. సో రూల్స్ ఏంటో చూస్తే నేమింగ్ వేయడం చాలా ఈజీ. ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్స్కు 2 మార్క్స్కు నేమ్స్ అడుగుతున్నాడు. ఒకసారి అయితే 4 కాంప్లెక్స్ కాంపౌండ్లు ఇచ్చి నేమ్ రాయమన్నాడు, ఇంకోసారి 4 నేమ్స్ ఇచ్చి కాంప్లెక్స్ కాంపౌండ్ రాయమన్నాడు, ఒకసారి 2 ఇచ్చి వాటి నేమ్స్ రాయమన్నాడు. సో నేమ్ అనేది చాలా ఇంపార్టెంట్. సరే చూద్దాం. ఫస్ట్ రూల్స్, అందులో నెంబర్ 1 ఫస్ట్ రూల్ ఏంటంటే cation is named first then anion. మనం తీసుకున్న కాంప్లెక్స్ పార్ట్లో పాజిటివ్ పార్ట్కు ఫస్ట్ నేమ్ ఇవ్వాలి, తర్వాతనే నెగిటివ్ పార్ట్కు నేమ్ ఇవ్వాలి. ఓకే, మరి పాజిటివ్ పార్ట్ నెగిటివ్ పార్ట్, పొటాషియం పాజిటివ్, ఓకేనా, K+Ion 4 ఉన్నాయి కదా, ఈ పార్ట్కు +4, ఈ పార్ట్కు -4. ఈచ్ పొటాషియం క్యారీస్ +1, 4 ఆర్ దేర్, +4 కాంప్లెక్స్ పార్ట్, స్క్వేర్ బ్రాకెట్ ఉన్న పార్ట్ను కాంప్లెక్స్ పార్ట్ అంటామని, కోఆర్డినేషన్ ఎంటిటీ అంటామని లాస్ట్ వీడియోలో చూసాం కదా. ఓకే, -4. సో ఫస్ట్ ఎవరికి నేమ్ ఇవ్వాలి, ఈ పాజిటివ్ పార్ట్కి ఇవ్వాలి, తర్వాత నెగిటివ్ పార్ట్కి ఇవ్వాలి. అది ఫస్ట్ రూల్. ఇక్కడ మనం ఒక రూల్ చెప్తున్నప్పుడు నేమ్లో ఆ రూల్ సాటిస్ఫై అయిందా లేదా మాత్రమే చూడండి, మిగిలిన విషయాలు ఆలోచించద్దు. సరే, దీని నేమ్ ఏంటంటే పొటాషియం హెక్సా సయనో ఫెర్రేట్ 2. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి, పాజిటివ్ పార్ట్కు ఫస్ట్ నేమ్ ఇచ్చామా లేదా, తర్వాత నెగిటివ్ పార్ట్కి ఇచ్చామా లేదా, రూల్ సాటిస్ఫై అవ్వాలంతే. పొటాషియం పాజిటివ్ ఫస్ట్ చెప్పాం, తర్వాత నెగిటివ్ పార్ట్కు నేమ్ ఇచ్చాం, హెక్సాసైనోఫెర్రేట్ 2. ఓకేనా, అదేంటి అనేది మళ్ళీ చూద్దాం. ఇక్కడ దీని నేమ్ ఏంటంటే యాక్చువల్గా సల్ఫేట్ -2, కాంప్లెక్స్ పార్ట్ +2. అంటే ఫస్ట్ ఎవరికి నేమ్ ఇవ్వాలి, పాజిటివ్ కదా, దానికి ఇద్దాం, తర్వాత నెగిటివ్. సో దీని నేమ్ ఏంటంటే టెట్రా అమైన్ కాపర్ 2 సల్ఫేట్. ఇది ఈ కాంప్లెక్స్ నేమ్, టెట్రామైన్ కాపర్ 2 సల్ఫేట్. ఓకే, ఇక్కడ టెట్రామైన్ కాపర్ 2 పాజిటివ్ పార్ట్కి నేమ్ ఇచ్చాం, తర్వాత నెగిటివ్ పార్ట్కి ఇచ్చాం, అంతే. కాపర్ ఏంటి, 2 ఏంటి, ఏమొద్దు. ఓకేనా, పాజిటివ్ పార్ట్ ఓవర్, దెన్ నెగిటివ్ పార్ట్ నేమ్ ఇచ్చాం. ఫస్ట్ రూల్ క్లియర్, అర్థమైపోయింది. ఓకే, నెక్స్ట్ సెకండ్ రూల్ ఏంటంటే ఒకవేళ కాంప్లెక్స్ ఛార్జ్ లెస్ అయితే, న్యూట్రల్ కాంప్లెక్స్ అయితే అప్పుడు నేమ్ ఎలా ఇవ్వాలి అంటే సింపుల్గా ఒక వర్డ్లో ఇచ్చేయాలి. ఓకేనా, ఫర్ న్యూట్రల్ కాంప్లెక్స్, ఓకేనా, నేమ్డ్ ఇన్ 1 word, సింపుల్గా 1 wordలో ఇచ్చేయాలి అంటాడు. ఓకేనా, అది ఎట్నో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ NiCO taken 4 times,
4 కార్బన్ మొనాక్సైడ్లు ఉన్నాయి. టెట్రా, దీని నేమ్ చూడు, టెట్రా కార్బోనిల్ నికెల్ 0, ఇది దాని నేమ్. చూడు, టెట్రా కార్బోనిల్ నికెల్ 0, సింపుల్గా 1 వర్డ్లో అయిపోయింది. అలాగే ఇంకోటి కూడా తీసుకో, FeCO టేకెన్ 5 times, ఇట్స్ నేమ్ ఈస్ పెంటా కార్బోనిల్ ఐరన్ 0, పెంటా కార్బోనిల్ ఐరన్ 0, సింపుల్గా చెప్పేసేయాలి అంతే. ఓకేనా? ఇక్కడ పాజిటివ్ పార్ట్ నెగిటివ్ పార్ట్ లేదు, అంతా ఉండేది ఒకటే కోఆర్డినేషన్ ఎంటిటీనే, హ్యావింగ్ నో చార్జ్, న్యూట్రల్ కాంప్లెక్స్ అంటారు. డన్. నెక్స్ట్ థర్డ్ రూల్కి వెళ్దాం. ఇలాంటి కోఆర్డినేషన్ పార్ట్కు నేమ్ ఇస్తున్నప్పుడు అది ఇలాంటి న్యూట్రల్ పార్ట్ కావచ్చు, లేదా పాజిటివ్ పార్ట్ కావచ్చు, లేదా నెగిటివ్ పార్ట్ కావచ్చు, కోఆర్డినేషన్ ఎంటిటీ. ఆ కోఆర్డినేషన్ ఎంటిటీకి నేమ్ ఇస్తున్నప్పుడు ఫస్ట్ లైగాండ్లకు నేమ్ ఇవ్వాలి, తర్వాత ఫాలోడ్ బై మెటల్ అంట. అంటే కోఆర్డినేషన్ ఎంటిటీ అంటే దాంట్లో ఉండేది లైగాండ్ మెటల్సే, ఇంకేముండవు. సారీ, మెటల్ లైగాండ్సే, లైగాండ్స్ మెటల్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ లైగాండ్స్కి నేమ్ ఇచ్చి తర్వాత మెటల్కు నేమ్ ఇవ్వాలి. సరే, అదే రాద్దాం. ఇన్ కోఆర్డినేషన్ ఎంటిటీ ligands are named first, then followed by metal. లైగాండ్స్కి నేమ్ ఇచ్చాక మెటల్కు నేమ్ ఇవ్వాలి అంటాడు. చూడు, ఇక్కడ అలాగే ఇచ్చామో లేదో, పొటాషియం అయిపోయింది, కాంప్లెక్స్ పార్ట్కి నేమ్ ఇస్తున్నాం. హెక్సాసయనో ఫెర్రేట్ 2, హెక్సాసయనో 6 సైనైడ్ల గురించి చెప్పాం, ఫెర్రేట్ మెటల్ గురించి వచ్చేసింది. ఇంకో కాంప్లెక్స్ చూడు, ఇక్కడ ఇది కాంప్లెక్స్ పార్ట్ కదా, టెట్రా అమైన్, తర్వాతనే కాపర్ చెప్పాం. అంటే లైగాండ్స్ అమ్మోనియా చెప్పాకనే కాపర్ గురించి మాట్లాడాం. సరే, ఈ కాంప్లెక్స్ చూడు, టెట్రా కార్బోనిల్, తర్వాతనే నికెల్ చెప్పాం మెటల్ నేమ్. ఇక్కడ కూడా పెంటా కార్బోనిల్, తర్వాతనే ఐరన్ అన్నాం. అంటే కాంప్లెక్స్ పార్ట్కు నేమ్ ఇస్తున్నప్పుడు ఫస్ట్ లైగాండ్లకు నేమ్ ఇచ్చి తర్వాతనే మెటల్ నేమ్ చెప్పాలి. ఇది రూల్. క్లియర్? మళ్ళీ ఎగ్జాంపుల్స్ రాయక్కర్లేదు, ఇవే. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ రూల్. ఒకవేళ నీకు అక్కడ ఉన్న లైగాండ్లు 1 కంటే ఎక్కువ సేమ్ లైగాండ్స్ ఉంటే అప్పుడు ఎలా పిలవాలి? సమ్ ప్రిఫిక్సెస్ ఆర్ రిక్వైర్డ్. సో ప్రిఫిక్సెస్ ఆర్ యూజ్డ్. ప్రీ అంటే బిఫోర్, ఫిక్స్ బిఫోర్ ఫిక్స్ చేసేది. దేనికి బిఫోరు? లైగాండ్ నేమ్కు బిఫోర్. సో ప్రిఫిక్సెస్ ఆర్ యూజ్డ్ ఫర్ నేమింగ్ more than one సేమ్ లైగాండ్స్. 1 కంటే ఎక్కువ సేమ్ లైగాండ్స్ ఉన్నప్పుడు కొన్ని ప్రిఫిక్సెస్ వాడాల్సి వస్తుంది. అలాగే కాంప్లెక్స్ లైగాండ్స్ ఆర్ డినోటెడ్ ఇన్ పెరాంథసిస్. పెరాంథసిస్ అంటే బ్రాకెట్. ఇలాంటి ఒక బ్రాకెట్లో రాస్తాం లైగాండ్ నేమ్ను. అయితే ఏ లైగాండ్ అయి ఉండాలి? కాంప్లెక్స్ లైగాండ్. కాంప్లెక్స్ లైగాండ్ అంటే పాలిడెంటేట్ లైగాండ్. 1 కన్నా ఎక్కువ ఎలక్ట్రాన్ పేరు డొనేట్ చేసి 1 కన్నా ఎక్కువ డేటివ్ బాండ్లు ఫామ్ చేసే లైగాండ్ ఉంటుంది, వాటిని జనరల్గా బైడెంటేట్, ట్రైడెంటేట్, వీటిని కాంప్లెక్స్ లైగాండ్స్ అంటారు. ఓకేనా? సరే, ఆ లైగాండ్స్ టైప్స్ అంతా ప్రీవియస్ వీడియోలో చూసాం, అది చూస్తే ఇక్కడ మీకు డౌట్స్ రావు. ఓకే, సరే. ఒకవేళ నీకు లైగాండ్స్ ఇక్కడ వేద్దాం. సింపుల్గా 1 లైగాండ్ ఉంది, 2 లైగాండ్స్, 3 ఉన్నాయి, 4 ఉన్నాయి. ఎలా పిలవాలి? ఆ ప్రిఫిక్సెస్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఇంతవరకు అర్థమైంది కదా? సో ఇప్పుడు వేస్తున్నాను, పైన వేద్దాం.
ఓకే, ఫోర్త్ రూల్లో వన్ కంటే ఎక్కువ సేమ్ లైగాండ్స్ ఉన్నప్పుడు ప్రిఫిక్సెస్ అంటే లైగాండ్ నేమ్కు ముందు ఏం వాడాలి అది చూద్దాం. సో నంబర్ ఆఫ్ లైగాండ్స్ ఎన్ని ఉన్నాయి, అవి 2 ఉన్నాయా 3 ఉన్నాయా అవి. ఒకవేళ లైగాండ్ సింపుల్ లైగాండ్ అయితే సింపుల్ లైగాండ్ ప్రిఫిక్స్ ఏమొస్తుంది, ఓకేనా. మరి కాంప్లెక్స్ లైగాండ్ అయితే ఏమొస్తుంది, కాంప్లెక్స్ లైగాండ్. కాంప్లెక్స్ లైగాండ్ ఈజ్ నథింగ్ బట్ పాలిడెంటేట్ లైగాండ్. ఓకే, సింపుల్ లైగాండ్స్ 2 ఉన్నాయి అనుకో, అప్పుడు ప్రిఫిక్స్ ఏమొస్తుందంటే డై అని వస్తుంది. ఏమని వస్తుంది, డై. ఒకవేళ 3 ఉన్నాయి అనుకో, ట్రైమిథైల్ లైక్ దట్. 4 ఉన్నాయి అనుకో, టెట్రా. 5 ఉన్నాయి అనుకో, పెంటా. ఇలా అన్నమాట, ఓకేనా, రైట్. ఓకే, ఇవి సింపుల్ లైగాండ్. ఒకవేళ అదే 2 కాంప్లెక్స్ లైగాండ్లు అయితే, అంటే బైడెంటేట్ లైగాండ్లు 2 ఉంటే, బైడెంటేట్ లైగాండ్లు 3 ఉంటే ఎలా. బైడెంటేట్ లైగాండ్లు 2 ఉన్నాయి అనుకో, అంటే కాంప్లెక్స్ లైగాండ్ బైడెంటేట్ ట్రైడెంటేట్ అలాంటివి 2 ఉన్నాయి అనుకో, అప్పుడు డై అనకూడదు, బిస్ అనాలి. ఏమనాలి, బిస్. ఒకవేళ 3 ఉన్నాయి అనుకో, ట్రిస్ అనాలి. 3 ఉంటే ఏమనాలి, ట్రిస్. 4 ఉన్నాయి అనుకో, టెట్రాకిస్ అనాలి. ఏమనాలి, టెట్రాకిస్. ఆకిస్ కాదు, టెట్రాకిస్. 5 ఉన్నాయి అనుకోండి, సో పెంటాకిస్ అనాలి, ఓకేనా, లైక్ దట్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది. CO EN టేకెన్ 2 times Cl2 Cl. ఇది ఒక కాంప్లెక్స్, ఓకేనా, ఇది ఒక కాంప్లెక్స్. దీని నేమ్ ఏంటంటే ఈఎన్ అంటే ఏంటి, ఈథేన్ 1,2 డయామైన్, ఇథిలిన్ డయామైన్. ఈఎన్ అంటే ఇథిలిన్ డయామైన్. CH2 CH2 NH2 NH2. ఏ బైడెంటేట్ లైగాండ్. ఈ నైట్రోజన్ దగ్గర 1 పేరు, ఈ నైట్రోజన్ దగ్గర 1 పేరు, టోటల్ 2 పేర్స్ ఇవ్వగలదు. ఓకే, ఇలాంటి కాంప్లెక్స్ లైగాండ్ ఉన్నప్పుడు నేమ్ ఎలా రాస్తామన్నాం, బిస్సు, టిస్సు, టెట్రాకిస్సు, పెంటాకిస్ అన్నాం కదా. చూద్దాం, ఇక్కడ దీని నేమ్ ఏంటంటే చూడు, డై క్లోరో బిస్. ఏమన్నా, బిస్. 2 ఉన్నాయి, 2 కాంప్లెక్స్ లైగాండ్. సో బిస్ ఈథేన్ 1,2 డయామైన్. చూడు, కాంప్లెక్స్ లైగాండ్ ఇది, ఈథేన్ 1,2 డయామైన్ అనేది. దాని నేమ్ ముందు 2 ఉన్నాయి కాబట్టి బిస్ అన్నాం. క్లోరిన్ అనేది నార్మల్ లైగాండ్ కాబట్టి సింపుల్ లైగాండ్, 2 ఉన్నప్పుడు డై అన్నాం. ఇది కాంప్లెక్స్ లైగాండ్ కాబట్టి 2 ఉన్నప్పుడు బిస్ అన్నాం. క్లారిటీ వచ్చింది. అలాంటి కాంప్లెక్స్ లైగాండ్ నేమ్ ఎందులో రాయాలి, డినోటెడ్ ఇన్ పారాంథసిస్, బ్రాకెట్లో రాయాలన్నా. సో అందుకే ఈథేన్ 1,2 డయామైన్ కాంప్లెక్స్ లైగాండ్ నేమ్ బ్రాకెట్లో రాసాం. సో లైగాండ్స్ అయిపోయాయి, తర్వాత ఏం రాయాలి, మెటల్. కోబాల్ట్ 3 క్లోరైడ్. ఈ 3లు అవన్నీ ఏం చూడొద్దు, మనకు మన రూల్ సాటిస్ఫై అయిందా లేదా. సింపుల్ లైగాండ్స్ 2 ఉంటే డై అంట, అవే కాంప్లెక్స్ లైగాండ్ 2 ఉంటే బిస్ అంట. కాంప్లెక్స్ లైగాండ్ ఉన్నప్పుడు నేమ్ బ్రాకెట్లో రాస్తాం, పారాంథసిస్ అంట. ఇది విషయం ఇక్కడ, ఓకేనా. సో ఇలా 1 కన్నా ఎక్కువ సేమ్ లైగాండ్స్ ఉంటే ఎలా పిలవాలి అంటే ఇలాంటి ప్రిఫిక్సెస్ యూజ్ చేస్తూ పిలుస్తాం, ఓకేనా. ఈ పాయింట్ ఓవర్, 4th పాయింట్ క్లియర్. ఓకే, నెక్స్ట్ రూల్ ఏంటంటే మన కాంప్లెక్స్ పార్ట్లో ఒకే లైగాండ్ కాకుండా 1 కన్నా ఎక్కువ టైప్ ఆఫ్ లైగాండ్స్ ఉంటే ఎట్లా నేమ్ ఇవ్వాలి, ఓకేనా. నెక్స్ట్ 5th రూల్ ఏంటంటే ఇఫ్ కాంప్లెక్స్ పార్ట్ నథింగ్ బట్ కోఆర్డినేషన్ ఎంటిటీ contains more than one type of
లైగాండ్స్. వన్ కన్నా ఎక్కువ టైప్ ఆఫ్ లైగాండ్స్ ఉంటే దే ఆర్ నేమ్డ్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో పిలవాలి, అలా నేమ్ ఇవ్వాలి డిఫరెంట్ లైగాండ్స్ ఉన్నప్పుడు. చూద్దాం, ఇక్కడ కూడా ఇచ్చాంగా చూడు. డైక్లోరో, క్లోరో స్టార్ట్స్ విత్ సి. ఈథేన్ 1,2-diamine స్టార్ట్స్ విత్ ఈ. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో సి ముందు వస్తుందా, ఈ ముందు వస్తుందా? సి కదా, కాబట్టి క్లోరో ముందు చెప్పాలి, తర్వాత ఈథేన్ 1,2-diamine చెప్పాలి. సరే, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. CO NH3 3 times Cl3. ఇది ఒక కాంప్లెక్స్. దీని నేమ్ ఎలా పిలుస్తామో చూడు. దీన్ని అమైన్ అంటాం. NH3 ఏమంటాం? అమైన్ అంటాం. లాస్ట్ క్లాస్లో చూసాం. నెక్స్ట్ కూడా మళ్ళీ ఇస్తాను. నెక్స్ట్ రూల్లో కూడా లైగాండ్స్ టైప్స్, వాటి నేమ్ ఎలా ఇవ్వాలో కూడా ఇస్తా. చూద్దాం నెక్స్ట్ రూల్లో కూడా మళ్ళీ క్లారిటీ ఇస్తా. సో దీన్ని అమైన్ అంటారు, దీన్ని క్లోరో అంటారు. రెండు సింపుల్ లైగాండ్సే, మొనోడెంటేటే. 3 ఉన్నాయి. ఫస్ట్ లైగాండ్స్ చెప్పాలి, తర్వాత మెటల్ చెప్పాలి. కాంప్లెక్స్ పార్ట్ కదా ఇది. కాంప్లెక్స్ పార్ట్లో ఫస్ట్ లైగాండ్స్, తర్వాత మెటల్. బట్ ఇక్కడ 2 లైగాండ్స్ ఉన్నాయి. ఒకటేంటి అమైన్, ఇంకోటి క్లోరో. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏ ముందు వస్తుందా, సి ముందు వస్తుందా? ఏ కదా, కాబట్టి అమైనే ముందు చెప్పాలి. సరే, అమైన్ చెప్దాం. ఎన్ని ఉన్నాయి ఇవి? 3 ఉన్నాయి. సింపుల్ లైగాండ్స్ 3 ఉంటే ఏమనాలి? ట్రై. సో ట్రై అమైన్, తర్వాత క్లోరిన్ చెప్పాలి. క్లోరిన్ క్లోరో అంటారు. 3 ఉన్నాయి, అవి కూడా సింపులే. ట్రై క్లోరో, ట్రైఅమైన్, ట్రైక్లోరో, కోబాల్ట్ 3. ఇది దాన్ని. ఆ 3లు ఇవన్నీ ఆలోచించొద్దు, నెక్స్ట్ వస్తాయి. అర్థమైందా? సో ఇక్కడికి ఓ 5 రూల్స్ చెప్పాం. ఈ 5 రూల్స్ అర్థమైతే మిగతావి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, చూద్దాం. ఫస్ట్ ఏమన్నాం? పాజిటివ్ పార్ట్కి నేమ్ ఇవ్వాలి, తర్వాత నెగిటివ్ పార్ట్ నేమ్ ఇవ్వాలి. ఓకేనా? న్యూట్రల్ లైగాండ్ అయితే 1 వర్డ్లో నేమ్ ఇవ్వాలి సింపుల్గా. తర్వాత కాంప్లెక్స్ పార్ట్లో నేమ్ ఇస్తున్నప్పుడు ఫస్ట్ లైగాండ్స్కి ఇవ్వాలి, తర్వాత మెటల్కి నేమ్ ఇవ్వాలి. ఒకవేళ నువ్వు నేమ్ ఇస్తున్నప్పుడు ఒకే టైప్ ఆఫ్ లైగాండ్స్ 1 కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు ఏం చేయాలి? కొన్ని ప్రిఫిక్సెస్ వాడాలి. సింపుల్ లైగాండ్స్ అయితే డై, ట్రై, టెట్రా. కాంప్లెక్స్ లైగాండ్స్ అయితే బిస్, ట్రిస్, దెన్ టెట్రా, పెంటా, కిస్సెస్. ఓకే, ఇలా. వన్ మోర్ థింగ్, కాంప్లెక్స్ లైగాండ్ నేమ్ను బ్రాకెట్లో రాయాలి. ఓకేనా? దాని నేమ్కి ముందు బిస్సులు, ట్రిస్సులు వస్తాయి, ఎన్ని ఉన్నాయో ఆ నెంబర్కి రిలేటెడ్గా. తర్వాత కాంప్లెక్స్ పార్ట్లో 1 కన్నా ఎక్కువ టైప్ ఆఫ్ లైగాండ్స్ ఉంటే వాటి నేమ్ను కూడా మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఇవ్వాలి. ఓకేనా? క్లోరో, అమైన్, అమైన్ ముందు వస్తుంది కాబట్టి ట్రై అమైన్, ట్రైక్లోరో, కోబాల్ట్ 3 అన్నాం. అర్థమైందా? ఇలాగా. నెక్స్ట్ ఇంకొన్ని రూల్స్ ఉన్నాయి. 6th రూల్ చూద్దాం. ఓకేనేనా? IUPAC రూల్స్లో 6th రూల్ ఏంటంటే లైగాండ్లను ఎలా పిలవాలి. ఇప్పుడు కొన్ని నెగిటివ్ లైగాండ్స్ ఉంటాయి, కొన్ని న్యూట్రల్ లైగాండ్స్ ఉంటాయి, కొన్ని పాజిటివ్ లైగాండ్స్ ఉంటాయి. మరి నెగిటివ్ లైగాండ్స్ ఉంటే నేమ్ ఎట్లా పిలవాలి, న్యూట్రల్ని ఎట్లా పిలవాలి, పాజిటివ్ని ఎట్లా పిలవాలి అనేది చూద్దాం. ఒకవేళ మనకు నెగిటివ్ లైగాండ్స్ ఉన్నాయనుకో కాంప్లెక్స్లో, నెగిటివ్ లైగాండ్స్, ఓకేనా, క్యారీస్ నెగిటివ్ చార్జ్, కొన్ని నేమ్స్ ఉంటాయి. తర్వాత న్యూట్రల్ లైగాండ్స్ని ఎలా పిలవాలి, తర్వాత పాజిటివ్ లైగాండ్లు వెరీ రేర్, ఆ పాజిటివ్ లైగాండ్స్ను ఎలా నేమ్ ఇవ్వాలి అనేదే మన 6th రూల్. ఓకేనా? నెగిటివ్ లైగాండ్స్ ఆర్ నేమ్డ్ విత్ ద సఫిక్స్ ఓ. సఫిక్స్ ఓ అంటే దాని నేమ్ చివరిలో ఓ వచ్చేలాగా ఉండాలి, ఏ నెగిటివ్ లైగాండ్ అయినా. చాలా ఉన్నాయి, లిస్టు చూద్దాం. ఓకేనా? తర్వాత న్యూట్రల్ లైగాండ్స్ని అయితే వాటి క్యారెక్టరిస్టిక్ నేమ్ లేదా వాటి ఒరిజినల్ నేమ్తో పిలుస్తాం. ఓకేనా? సరే, మరి పాజిటివ్ లైగాండ్స్ అండ్ పాజిటివ్ లైగాండ్ నేమ్ ends with IUM, ఇయం అంటారు. నెగిటివ్ లైగాండ్ అయితే ఓ ఎండ్ అవుతుంది, పాజిటివ్ న్యూట్రల్ లైగాండ్ అయితే దాని క్యారెక్టరిస్టిక్ నేమ్ లేదా ఒరిజినల్ నేమ్,
న్యూట్రల్ లైగాండ్ పాజిటివ్ లైగాండ్ అయితే ఎండ్స్ విత్ ఈఎం. అదేంటో చూద్దాం. కొన్ని నెగిటివ్ లైగాండ్స్ చూద్దాం. క్లోరైడ్ కనుక లైగాండ్గా వస్తే దాని నేమ్ క్లోరో, ఏమనాలి, క్లోరో, చివరిలో ఓ వస్తుంది కదా. మరి బిఆర్ మైనస్ అయితే చెప్పొచ్చు మీరే, బ్రోమో. ఎఫ్ మైనస్ అయితే ఫ్లోరో. ఐ మైనస్ అయితే అయడో. CO3-2 కార్బోనేట్ అయాన్ ఏమంటారు, కార్బోనేటో. ఏమంటాం, కార్బోనేటో. సైనైడ్ ఏమంటారు, సయనో. SCN మైనస్, CN మైనస్ సయనో. ఎస్ అంటే థయో, సల్ఫర్ వస్తే థయో సయనో. NCS మైనస్, CN సైనైడ్, NC అంటే ఐసోసైనైడ్, సల్ఫర్ ఉంది కాబట్టి ఐసో థయో సయనో. ఓకేనా, సరే. C2O4-2 ఆక్సలేట్ అయాన్. సో ఆక్సలేటో. NO2 మైనస్ నైట్రిటో. SO4-2 సల్ఫేట్ అయాన్, సల్ఫేటో. చూడు అన్ని ఓ ఓ ఓ ఓ అని వస్తున్నాయి. తర్వాత O-2 అయితే ఆక్సైడ్, O2-2 అంటే పెరాక్సైడ్. సో పెరాక్సో. తర్వాత H- హైడ్రైడ్ అయాన్ కదా, హైడ్రైడో. నెగిటివ్, హైడ్రైడో. NH2- అమిడో, అమైన్ గ్రూప్. సో అమిడో. NH-2 ఈమిడో. ఇది అమిడో, ఇది ఈమిడో, ఇలా పిలుస్తారు. ఎండ్స్ విత్ ఓ ఓ ఓ ఓ ఓ. తర్వాత న్యూట్రల్ లైగాండ్స్ను వాటి ఒరిజినల్ నేమ్ లేదా క్యారెక్టరిస్టిక్ నేమ్ అన్నాం. H2O న్యూట్రల్. న్యూట్రల్ అంటే హ్యావింగ్ నో చార్జ్. దీన్ని ఏమంటారంటే ఆక్వా లేదా ఆక్వో అని పిలిచవచ్చు. అంటే ఓ వచ్చింది కదా, నెగిటివ్ అనొద్దు, దాని క్యారెక్టరిస్టిక్ నేమ్ అది. మోస్ట్లీ ఆక్వా అని రాస్తే సరిపోతుంది. NH3ని అమైన్ అంటారు. CO-ని కార్బోనిల్, కార్బన్ మోనాక్సైడ్, కార్బోనిల్. NO నైట్రోసిల్ అంటారు. PH3ని పాస్పైన్. ఓకేనా, ఇది అమైన్, ఇది పాస్పైన్. ఓకేనా. ఇప్పుడు పాస్పైన్లో 3 హైడ్రోజన్స్ ప్లేస్లో 3 ఫినైల్ గ్రూప్స్ ఉన్నాయి. C6H5 అంటే ఫినైల్, 3 ఉన్నాయి. సో నేమ్ ట్రైఫినైల్ పాస్పైన్. ట్రైఫినైల్ పాస్పైన్. ఓకేనా. ఇది C6H5N, ఒక కార్బన్ తగ్గిపోయింది, దాని ప్లేస్లో నైట్రోజన్ వచ్చింది. సో దీన్ని ఏమంటారంటే పిరిడిన్. పిరిడిన్ 2 అంటే డైపిరిడిన్, ట్రైపిరిడిన్, లైక్ దట్. డైఅమైన్, టెట్రామైన్, టెట్రా కోబా కార్బోనిల్, పెంటా కార్బోనిల్. సెకండ్ పాయింట్లో ఎగ్జాంపుల్ చూసాం. తర్వాత ఇది ఈథేన్, 2 అమైన్స్ ఉన్నాయి. సో ఈథేన్ 1,2 డైఅమైన్ లేదా ఎథిలిన్ డైఅమైన్ అంటారు. పాజిటివ్ లైగెండ్ నేమ్స్ ఎండ్స్ విత్ ఈఎం అన్నాం. NO- నైట్రసోనియం, చివరిలో ఈఎం, IUM. తర్వాత NH2-NH2ను హైడ్రజీన్ అంటారు. NH2-NH2ను ఏమంటాం, హైడ్రజీన్. ఒక H+ తీసుకొని NH2-NH3+ అయింది. సో పాజిటివ్ అయినప్పుడు ఈఎం అని రావాలి కదా, హైడ్రజీనియం. ఓకేనా, బాగున్నాయి కదా. ఓ ఓ ఓ క్యారెక్టరిస్టిక్ నేమ్, ఈఎం, ఇలాగా. సో 6th పాయింట్ కూడా ఓవర్. ఇంకో 2 పాయింట్స్ చూద్దాం, 2-3 పాయింట్స్. సో ఇలా మన కాంప్లెక్స్ కాంపౌండ్లో నెగిటివ్ లైగాండ్ వస్తే ఇలా, న్యూట్రల్ లైగాండ్ వస్తే అలా పిలవాలి. ఒక ఎగ్జాంపుల్ చూడు. FeCO టేకెన్ 5 times. ఏమంటారు దీన్ని, పెంటా కార్బోనిల్ ఐరన్ 0. పెంటా కార్బోనిల్ అన్నామా లేదా, కార్బోనిల్. ఓకేనా, అలా అన్నమాట. సో
ఇలా ముందు ఎగ్జాంపుల్స్లో కూడా కొన్ని గమనిస్తే మీకు అమైన్, ట్రైఅమైన్, టెట్రామైన్, ఓకేనా, డైక్లోరో ఇలా పిలిచాం. ఓకేనా, అర్థమవుతుంది కదా. సార్ మీకు క్లోరైడ్ అని కూడా వచ్చింది సార్ అనొద్దు. కాంప్లెక్స్ పార్ట్ లోపల క్లోరిన్ ఉంటే లైగ్యాండ్, లైగ్యాండ్గా ఉన్నప్పుడు క్లోరో అనాలి. ఒకవేళ అవుట్ సైడ్ ఉంది అనుకో నార్మల్ అయాన్, క్లోరైడ్ అయాన్, క్లోరైడ్. కాంప్లెక్స్ పార్ట్ లోపల ఉంటే క్లోరో, బయట ఉంటే క్లోరైడ్. సల్ఫేట్ కూడా లోపల ఉంటే సల్ఫేటో, అవుట్ సైడ్ ఉంటే సల్ఫేట్. అవుట్ సైడ్ కామన్ అయాన్, లోపల ఉన్నప్పుడు లైగ్యాండ్, అప్పుడు ఇలా పిలవాలి. డన్. ఐ థింక్ 6th రూల్ అర్థమైంది అనుకుంటా మీకు. క్లియర్. నెక్స్ట్ రూల్కి వెళ్ళిపోదాం. ఓకే, 7th రూల్. ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ సెంట్రల్ మెటల్ డిసిగ్నేటెడ్ ఇన్ రోమన్ న్యూమరల్స్ ఇన్ బ్రాకెట్స్ ఆఫ్టర్ ద నేమ్ ఆఫ్ మెటల్. ఒక మెటల్ ఆక్సిడేషన్ నంబర్ని మెటల్ నేమ్ అయిపోయిన వెంటనే రోమన్ న్యూమరల్స్లో బ్రాకెట్లో ఉంచాలి. ఓకేనా. ఎగ్జాంపుల్ చూడు. ఇప్పుడు ఇదొక కాంప్లెక్స్ CONH3 టేకెన్ 6 times Cl3. ఓకేనా. ఇప్పుడు దీని పాజిటివ్ పార్ట్, ఇది ఫస్ట్ నేమ్ ఇవ్వాలి కదా. సో హెక్సా అమైన్ కోబాల్ట్, లైగాండ్స్కి నేమ్ ఇచ్చాం, తర్వాత మెటల్ నేమ్ కోబాల్ట్ 3 క్లోరైడ్. ఈ 3 ఏంటి, మెటల్ ఆక్సిడేషన్ నంబర్, అది రోమన్ న్యూమరల్స్లో పెట్టాం. సరే ఆక్సిడేషన్ నెంబర్ ఎట్లా కనుక్కోవాలి సార్? ఫస్ట్ ఇయర్ స్టాయికియోమెట్రీలో ఆక్సిడేషన్ నెంబర్ ఎట్లా కనుక్కోవాలన్న రూల్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ కూడా కోబాల్ట్ తెలియదు కదా, ఎక్స్ అనుకో. అమైన్ అనేది న్యూట్రల్ లైగాండ్ కదా, ఇప్పటిదాకా చెప్పాం కదా న్యూట్రల్ లైగాండ్. 6 ఉన్నాయి, ఈచ్ అమైన్ చార్జ్ 0. ఓకేనా. ప్లస్ 3 ఇంటూ ఈచ్ క్లోరిన్ ఎంత -1 ఈజ్ ఈక్వల్ టు పైన చార్జ్ ఏం లేదు కాబట్టి 0. సో ఎక్స్ ప్లస్ 0 -3 ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు +3. కోబాల్ట్ +3లో ఉంది. సో దాని ఆక్సిడేషన్ నెంబర్ 3. ఇట్లా కనుక్కోవాలి. ఓకేనా. సరే, ఏ దానికైనా ఇంతే. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో నేమ్స్ రాస్తాం కదా, అప్పుడు కూడా మళ్ళీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఆక్సిడేషన్ నెంబర్ ట్రై చేద్దాం, మళ్ళీ ఒకసారి చెప్తాను. ఓకే, ఇది. సో ఇప్పుడు చూడు, ఆక్సిడేషన్ నెంబర్ని మెటల్ నేమ్ అయిపోయిన వెంటనే రోమన్ నంబర్స్లో బ్రాకెట్లో రాశాం. క్లియర్. ఏదైనా అంతే. ఇంకోటి తీసుకో, FeCO టేకెన్ 5 times. సో పెంటా కార్బోనిల్ ఐరన్ 0. చూడు, పెంటా కార్బోనిల్ 5 కార్బన్ మొనాక్సైడ్ ఉన్నాయి, ఐరన్ 0. ఇంకా 0 సింబల్ 0 కదా, అట్లా. ఓకే. ఇంకొకటి కావాలన్నా చూడొచ్చు. CuNH3 టేకెన్ 4 times SO4. దీని నేమ్ ఏంటంటే టెట్రా అమైన్ కాపర్ 2 సల్ఫేట్. చూడు, కాపర్ తర్వాత దాని ఆక్సిడేషన్ స్టేట్ 2 పెట్టాం బ్రాకెట్లో రోమన్ నంబర్స్లో. SO4 -2, ఈ పార్ట్కు +2, ఇది న్యూట్రల్ కాబట్టి ఆ +2 దీందే. సో కాపర్ +2లో ఉంది. క్లియర్. ఇలా ఆక్సిడేషన్ నంబర్ ఆఫ్ మెటల్ని దాని నేమ్ తర్వాత బ్రాకెట్లో రోమన్ నంబర్స్లో ఉంచాలి. క్లియర్. తర్వాత చివరిగా ఇంకొక రూల్ ఏంటంటే, ఇఫ్ ద చార్జ్ ఆఫ్ ద కాంప్లెక్స్ పార్ట్ ఈజ్ నెగిటివ్, ఒకవేళ కాంప్లెక్స్ పార్ట్కు చార్జ్ నెగిటివ్ అయితే మెటల్ నేమ్ ఎండ్స్ విత్ 8. మెటల్ నేము 8 అన్న వర్డ్తో ఎండ్ అవుతుంది. ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను చూడు. ఒకవేళ ఐరన్ ఉందనుకో, కాంప్లెక్స్ పార్ట్ నెగిటివ్ అయ్యింది, ఆ నెగిటివ్ పార్ట్లో ఐరన్ ఉంటే దాని నేము ఫెర్రేట్ అనాలి. కోబాల్ట్ ఉంటే కోబాల్టేట్ అనాలి. ఒకవేళ కాపర్ ఉంటే క్యూప్రేట్ అనాలి. సిల్వర్ ఉంటే అర్జెంటేట్, అర్జెంటీనా, సో అర్జెంటేట్. క్రోమియం ఉంటే క్రోమేట్. ప్లాటినం ఉంటే ప్లాటినేట్.
ప్లమ్మం అంటే లెడ్ ఉంటే ప్లంబేట్, నికెల్ ఉంటే నికెలేట్, టిన్ ఉంటే స్టానం అంటాం కదా, స్టానేట్, ఇలా నేమ్ ఎండ్ అవుతుంది. చూద్దాం ఒక ఎగ్జాంపుల్. FeCN టేకెన్ 6 times -4, ఇది కాంప్లెక్స్. దీని నేమ్ రాస్తున్నావు, ఫస్ట్ లైగండ్ రాయాలి. 6 ఉన్నాయి. హెక్సా నెగిటివ్ కాబట్టి సయనో, ఐరన్ నెగిటివ్ పార్ట్లో ఉంది, సో ఫెర్రేట్ 2 దాని ఆక్సిడేషన్ నంబర్. ఓకేనా, నెగిటివ్ పార్ట్లో ఉన్నప్పుడు ఏమొచ్చేసింది 8 ఫెర్రేట్. ఇదే ఐరన్ ఇక్కడ చూడు, CO టేకెన్ 5 times, న్యూట్రల్ కాంప్లెక్స్ పైన ఛార్జ్ ఏం లేదు. ఇప్పుడు దీన్ని ఏమంటారంటే పెంటా కార్బోనిల్ ఐరన్ 0. ఇక్కడ ఐరన్ అన్నాం, ఫెర్రేట్ అని లేదు. ఇలాగా కాంప్లెక్స్ పార్ట్కు నెగిటివ్ ఛార్జ్ ఉంటే మెటల్ నేమ్ని 8 అన్నటువంటి సఫిక్స్తో ఎండ్ చేయాలి. ఒకవేళ న్యూట్రల్ అయినా పాజిటివ్ పార్ట్ అయినా CuNH3 టేకెన్ 4 times SO4 -2 కాంప్లెక్స్ పార్ట్ +2. సో ఇప్పుడు చూడు నేము టెట్రా అమైన్ కాపర్ 2 సల్ఫేట్, ఇది దాని నేమ్. ఇక్కడ ఏమన్నాం కాపర్ 2 అన్నాం, కానీ క్యూప్రేట్ అని లేదు కదా, ఎందుకంటే SO4 క్యారీస్ -2, కాంప్లెక్స్ పార్ట్ క్యారీస్ +2. ఇక్కడ కాంప్లెక్స్ హ్యారీస్ 0 ఛార్జ్, ఇక్కడ కాంప్లెక్స్ క్యారీస్ -4. సో నెగిటివ్ ఉన్నప్పుడు మాత్రమే 8 వస్తుంది. న్యూట్రల్ ఉన్న కాంప్లెక్స్ పార్ట్కు పాజిటివ్ ఉన్న మెటల్ తన క్యారెక్టరిస్టిక్ నేమ్తో పిలుస్తాం. ఓకేనా, డన్. ఇంకా చివరిగా ఒక రూల్ ఉంది నేనా, అదేంటంటే ఒకవేళ స్పేషియల్ అరేంజ్మెంటు అడ్జసెంట్ ఉన్న సేమ్ లైగండ్స్ ఆపోజిట్ ఉన్నప్పుడు కొన్ని ప్రిఫిక్సెస్ వాడాల్సి వస్తుంది, మనకు తెలిసిందే. ప్రిఫిక్సెస్ సిస్ అండ్ ట్రాన్స్ ఆర్ యూజ్డ్ టు ఇండికేట్ adjacent and opposite spatial arrangement of same ligands. సేమ్ లైగండ్స్ అడ్జసెంట్గా ఉంటే సిస్ అని, ఆపోజిట్గా ఉంటే ట్రాన్స్ అని ఆ నేమ్ మొత్తానికి ముందు యూజ్ చేయాలి. ఓకేనా, ఒక ఎగ్జాంపుల్ చూడు. PtNH3 టేకెన్ 2 times Cl2, ఇది కాంప్లెక్స్. దీని నేమ్ ఏముంటుందంటే అమైను క్లోరో. అమైన్ ముందు చెప్పాలి కదా, డై అమైన్ డై క్లోరో, న్యూట్రల్, ఇది చార్జ్ ఏం లేదు. సో ప్లాటినం 2, అది దాని నేమ్, ఆక్సిడేషన్ నెంబర్ +2. ఓకే, ఇది నేమ్. ఇక్కడ ప్లాటినంకి 2 అమోనియాలు 2 క్లోరిన్లు ఉన్నాయి. ఒకవేళ NH3లు 2 లేదా క్లోరిన్లు 2 అడ్జసెంట్గా ఉన్నాయనుకో, ఇప్పుడు నేమ్ అంతా అదే. ఆ నేమ్కు ముందు ఏం తగిలించాలంటే సిస్ అని తగిలించాలి. సిస్ డైఅమైన్ డైక్లోరో ప్లాటినం 2, సిస్ డైఅమైన్ డైక్లోరో ప్లాటినం 2. సిస్ అనే ప్రిఫిక్స్ తగిలించాం. ఇట్ ఇండికేట్స్ ద స్పేషియల్ అరేంజ్మెంట్ ఆఫ్ లైగండ్స్ విచ్ ఆర్ అడ్జసెంట్, సేమ్ లైగండ్స్ ఆర్ అడ్జసెంట్. ఇన్ కేస్ ఇలా ఉందనుకో, ప్లాటినం అమైన్ దెన్ అమైన్ క్లోరిన్ సేమ్ లైగండ్స్ అగెనిస్ట్గా ఉన్నాయి, ఆపోజిట్. ఇప్పుడు దీని నేమ్కు ముందు ఏం రాయాలంటే ట్రాన్స్ అని పెట్టి మొత్తం అదే రాసేయాలి. ట్రాన్స్ డైఅమైన్ డైక్లోరో ప్లాటినం 2
ఇవి నేను మనకు మన ఇంటర్మీడియట్లో కాంప్లెక్స్ కాంపౌండ్లకు నేమ్ ఇవ్వడానికి మనం తెలుసుకోవాల్సిన ఐయుపిఎస్సి రూల్స్. ఈ రూల్స్ అర్థమైంటే, ఈ టర్మ్స్ అంతా మీకు మైండ్లో ఉంటే ఈజీగా ఏ కాంప్లెక్స్ ఇచ్చినా నేమ్ రాసేయచ్చు. నెక్స్ట్ వీడియోలో కొన్ని కాంప్లెక్స్లు తీసుకుందాం, నేమ్ రాయడం చూద్దాం. మరొక వీడియోలో నేమ్ ఇస్తే కాంప్లెక్స్ ఎలా రాయాలో కూడా చూద్దాం. కంప్లీట్గా క్లారిటీ వస్తుంది. ఐపీకి ఇంపార్టెంటే, ఎంసెట్ లాంటి ఎగ్జామ్స్ కూడా ఇంపార్టెంటే. ఓకేనా? ఐ హోప్ యూ అండర్స్టాండ్ guys, but don't forget to like and share to someone. Okay, now keep watching. Thank you.